జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అయితే తనంతటికి తానే ఇచ్చేసుకుంటున్నాడు ఒక సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ ఏంటంటే మంచి చేసి ఓడిపోయాం, నేను మంచివాడిని, జగన్కి అది చేతనం అవ్వలేదు, నేను చాలా సౌమ్యుణ్ణి అని తనకు తానే మంచి చేసి ఓడిపోయినట్టుగా ప్రజల్లోకి ఎక్కిస్తున్నాడు. ప్రజలకి చాలా సాయశక్తిలా పనిచేసినట్టుగా, చాలా చిత్తశుద్ధితో పనిచేసినట్టుగా ఈరోజు తెలియజేస్తున్నాడు తన ప్రసంగాలతో. అయితే మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేసి ఓడిపోయాడా? సుబ్బు గారు, ఇక్కడ ఒకటి కనుక మనం తీవ్రంగా పరిశీలిస్తే దీని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే నేను మంచి చేసి ఓడిపోయానని చెప్పి అతను బాధపడుతున్నట్టుగా నటిస్తున్నాడు కదా. ప్రజలు ఒక సంవత్సరం నమ్మారు, కరోనా వచ్చింది. 2వ సంవత్సరం నమ్మారు. 3వ సంవత్సరం నుంచి ఇతను ముసుగు బయటకు వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాబట్టి ప్రజలు తెచ్చిన అప్పులు, చేస్తున్న విధ్వంసం, జరుగుతున్నటువంటి అరాచకం, చేస్తున్నటువంటి హత్యలు, చేస్తున్నటువంటి దోపిడీ, దొంగతనాలు, వీటన్నిటి కూడా ప్రజలు మనకంటే ఎక్కువగా గమనించారు. కాబట్టి ఈ కర్రు కాల్చి వాత పెట్టారు. నువ్వు మంచి చేసావని చెప్పి నువ్వు చెబుతూ, నువ్వు ప్రచారం చేసుకుంటూ, ప్రచారం చేసుకోవడం కోసం మాత్రమే సభలు ఏర్పాటు చేస్తూ, నీ ప్రచారం కోసం మాత్రమే బటన్లు నొక్కిన బటన్లు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరైనా సరే ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు దాని గురించి ప్రచారం చేసుకుంటారు, పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటారు, ఓ సభలు సమావేశాలు పెడతారు. అదే పథకాన్ని తిరిగి మళ్ళీ ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ నువ్వు ఈ పథకాల గురించి బటన్ నొక్కుతూ సభలు సమావేశాలు పెడుతున్నావు అంటే మామూలుగా జనాన్ని కలవట్లేదు, శాసనసభ్యులు కలవట్లేదు. మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, సచివాలయానికి వెళ్ళాడు అనుకున్నాం, కానీ అది ఇంట్లో, సచివాలయానికి సంబంధించింది కూడా ఇంట్లోనే అట్లాంటిది ఏర్పాట్లు చేసుకొని ఇంట్లోనే నిర్వహించాడని అర్థమైపోయింది. ఇక నువ్వు మంచి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు రావడంతో ఏ విధంగా వచ్చావు? అబద్ధాల పునాది మీద ప్రజలను నమ్మించి నీ సానుభూతితోటి మా బాబాయ్ గారిని చంపారు, అలాగే నన్ను కోడికత్తి ద్వారా చంపబోయారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు 6,50,000 కోట్ల రూపాయల కుంభకోణం చేశాడు, బుక్కులు చేశారు. తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండాల్సిన పింక్ డైమండ్ కొట్టేశారు. అలాగే 33 మంది డిఎస్పీలను ప్రమోషన్ చేస్తే అందుట్లో కమ్మవారే 27 మంది ఉన్నారని చెప్పి అబద్ధం చెప్పుకుంటా వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలను నమ్మించారు. అమరావతి కాదు, ఇది అమరావతి, కమరావతి అని చెప్పి నమ్మించారు. దానికి కొంతమంది ముసుగేసుకున్న మేధావులు ఇప్పుడు ఒక ఆయన కొంచెం కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళు అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ ప్రభుత్వం మీద అబాండాలు వేసి అది అభూత కల్పన అని చెప్పని, అక్కడ గ్రాఫిక్స్ అని చెప్పని రకరకాలుగా మాట్లాడారు. సరే, నువ్వు మంచి చేసావు అని చెప్పని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు కూడా సుబ్బు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఇంకా 40% మంది ఉందని అతను భ్రమపడుతున్నాడు. 40% ఉందని. ఈ 40% గురించి ఇంకా వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అతను మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది అంటే, నాకు 40% వచ్చింది, రేపొద్దున 10% ఇటైతే మళ్ళీ నేనే గెలుస్తా కదా అంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ నేను వస్తానని చెప్పి శ్రేణుల్ని, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక అబద్ధం ఎక్కువసార్లు చెప్తే నిజం కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కదా. ఒకప్పుడు అది ఏమీ తెలియని రోజుల్లో, జనానికి తెలియని రోజుల్లో మరి నిజంగా ఆయన అన్నిసార్లు చెప్పినప్పుడు జనం నమ్మాలి కదా. నమ్మలేదు అంటే నువ్వు చెప్పే నమ్మట్లేదని అర్థమైపోయింది కదా. అంటే ఇప్పుడు నమ్మరంటారు ఇంకా నిజంగా చేశానంటే. నీకు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఈయన స్వాతంత్ర సమర యోధుడా, ఉద్యమాలు చేసి వచ్చాడా, సంఘ సంస్కర్త. ఎందుకు ఈయనకు ఆమోదం తెలిపారు? రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి అండగా ఉండయి కాబట్టి. సరే, ఈయన చెప్పిన అబద్ధాలు నమ్మి వేశారు కాబట్టి. నువ్వేదో చేస్తా అన్నావు, రావడంతో ఇన్ని పథకాలు చేస్తాను, ఇన్ని చేస్తా అన్నావు, ఏదో ప్రజలకు ఉద్ధరిస్తానన్నావు, అమరావతిని ఇక్కడే కొనసాగిస్తానన్నావు, ఒకటే రాజధాని అన్నావు, నేను ఇల్లు కట్టుకుంటున్నానన్నావు. ఇన్ని చెప్తే ప్రజలు నమ్మించావు నువ్వు. కానీ వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంటి? ప్రజలకు ఈరోజు ఎంత అర్థమైపోతా ఉంది? 10 లక్షల కోట్ల రూపాయల పైన నువ్వు అప్పు తీసుకొస్తే 2,70,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను నువ్వే చెబుతున్నావు కదా. మిగిలిన డబ్బులు ఏమని మనం అట్లా ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు వచ్చిన ఆదాయం ఏమైపోయింది? తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 2014 నుంచి 2019 వరకు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. నువ్వు 9 సార్లు పెంచావు. 200 రూపాయలు ఉంది, ఈరోజు దగ్గర 1,200-1,300 రూపాయలు వస్తుంది ఒక్కొక్క ఇంటికి. ఇంటి పన్ను పెంచాడు, అన్ని పెంచకుండా వచ్చేసావు. పెట్రోల్ డబ్బులు ఏమైపోయినాయి? ఇన్ని చేసి కియా పరిశ్రమ తీసుకొచ్చేసి పట్టిసీమ 72% పూర్తి చేసి, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసి, హెచ్డి ఆఫీసును పూర్తి చేశారు కదా, డీజీపీ ఆఫీసును కట్టారు కదా, నువ్వు మాట్లాడుతున్న శాసనసభ కట్టారు కదా. ల్యాండ్ పూలింగ్ చేయడమే కొంచెం కష్టం. అది ప్రపంచం మొత్తం దాన్ని ఇంగ్లాండ్ లో యూనివర్సిటీలో పెట్టారు. అసలు ఇది ఎలా ఏంటి అనేది ఓ పాఠ్యక్రమంగా పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనిక నిదర్శనం ఇది.
ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఇవన్నీ కనపడతానే ఉండే కదా. శాసనసభ ఉంది, న్యాయస్థానం ఉంది, సచివాలయం ఉంది, కట్టినటువంటి భవనాలు కనపడతా ఉన్నాయి. ఉద్యోగస్తుల కోసం, మరి ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం, న్యాయమూర్తుల కోసం భవన సముదాయాలు కనపడతా ఉన్నాయి. 7,20,000 పైచిలకు టిట్కో ఇళ్లు కనపడతా ఉన్నాయి. తెచ్చిన పరిశ్రమలు కనపడతా ఉన్నాయి. ఇంత చేస్తే అప్పు చేసింది 2 లక్షల కోట్ల రూపాయలు. నువ్వు కట్టిన భవనాలు ఏంటో ఒకటి చెప్పు. ఏమి విశాఖలో భవనాలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలన్నీ మన అంగళపూడి అనంత్ గారు కూడా క్లియర్ గా చెప్పారుగా, అంటే తాకట్లు ఉన్నాయి. నువ్వు ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేసి ఇప్పుడు సుబ్బు ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే రేపు పొద్దున వీళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ఎవరైతే ఈ దుర్మార్గాలు చేసి అన్నిటిలో దోపిడీలు దొంగతనాలు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర రికవరీ చేసే ఆలోచనలో ఉన్నారు. అవి గనక రికవరీ చేస్తే ఆంధ్ర రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నవ్వుతా కాదు, నిజం చెబుతున్నాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి రికవర్ చేయగలుగుతారా? చెయ్యాలా, చేసే విధంగానే వెళ్తున్నారు వీళ్ళు. చేస్తే మన ఆస్తి అప్పు తీరిపోద్దేమో. నిస్సందేహంగా తీరిపోయింది. ఇది కేంద్రం కూడా సహకరించిందనే నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఓకే మంచోడు లేదు అనేది ప్రజలు ఆలోచించుకుంటారు, ఇతను చెప్పినది మాత్రం నమ్మచచ్చేదట్టే ఉండదు. ఇప్పుడు మీరు చూస్తే నిన్న ఒక ప్రెస్ మీట్లో చివర్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే చాలా గంభీరంగా, నీ అంతు చూస్తాం, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు అని చెప్పి, అదే గతంలో చూసారు కదా, కొట్టారు తీసుకున్నాం మళ్ళీ తిరిగి కొడతాం అని ఏదైతే పంచ్ డైలాగ్ కొట్టి గెలిచిన తర్వాత ఎలివేషన్లు ఇచ్చుకున్నారో, ఇప్పుడు అదే విధంగా ఒక రకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే మీ అంతు చూస్తాం, రేపొద్దున ఇంకా పరిణామం గట్టిగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే దుర్మార్గానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కొత్త పందానే ఎంచుకున్నాడంట. ఈ దుర్మార్గం అనేది ప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడంట, కులం చూడలేదంట, మతం చూడలేదంట, ఇవన్నీ చెప్తున్నాడు. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాడు? ఇప్పుడు హెచ్చరించడం ద్వారా ఏంటి సంకేతం? రేపొద్దున మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందంట. అసలు దానికి ఉదాహరణ ప్రజల దగ్గర కాదు. నిన్న ఆయన మాట్లాడేటప్పుడు వెనకమాల ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారి యొక్క ముఖ కవళికలు కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే, ఒరి నాయనా నువ్వు ఇంకా మారవా, ఇప్పటికే సంగనాకి ఇచ్చావు, కనీసం మమ్మల్ని ఇక నా తిరగనీయవా నువ్వు అన్నట్టు వాళ్ళ హావభావాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. చాలా స్పష్టంగా కనపడతాయి, మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి కదా, వీళ్ళు ఉద్రేకంగా ఉండాలి కదా. మరి వాళ్ళు మొక్క కవలకు అలా ఉండయి అంటే దాని భావం ఏంటి? ఇప్పుడు మీరన్నట్టు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలో రావడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించి శ్రేణుల్ని కాపాడుకోవడానికి కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాక నేను ఉదాహరించినట్టు ఒకసారి నమ్మారు, రెండోసారి నమ్మరు. నమ్మకపోబట్టి నిన్ను 30 సంవత్సరాలు అనుకున్నాన్ని ఇంటికి పంపించేశారు. రేపు పొద్దున ఈ విశ్లేషణ కనుక నేను అంటే కొంచెం కూలంకుషంగా కనుక మనం వెళ్తే, నీ మీద నువ్వేదో పథకాలు ఇచ్చావని చెప్పని, మంచి చేసావని చెప్పని, ఈ శాతం వచ్చిందని చెప్పి నువ్వు భావిస్తున్నావు కదా. నువ్వు 3,000 చేస్తానని 4 సంవత్సరాలు పట్టింది, నీకు 5 సంవత్సరాలు పట్టింది. అమ్మఒడి పథకాన్ని 1 సంవత్సరం ఎగ్గొట్టావు. రైతుల భరోసాని కేంద్రం ఇచ్చే దాంట్లో 6,000 రూపాయలు వాళ్ళ డబ్బులు పెట్టి నువ్వు 7,500 ఇస్తూ రైతులు మోసం చేసావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 రూపాయలు చేశాడు కదా. నీకంటే ఇంకా నువ్వు ఇంకా 2 లక్షల, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2,50,000 మంది దొంగ కార్డులు ఉన్నాయి దీంట్లో. ఉద్యోగస్తులు ఉన్నాయి, కార్యకర్తలకు ఉన్నాయి, చాలా మందికి దీంట్లో అంటే అంగవైకల్యం లేని వాళ్ళని కూడా దాంట్లో పొందుపరిచి ఆ డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు దాకా. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ఇప్పటికే అసహించుకుంటున్నారు, చేత్కరిస్తున్నారు. నీ నియోజకవర్గంలోనే నీ ప్రజలే ఏం చేశారు ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. 3 రోజులు పర్యటన చెప్పి 2 రోజులు వెళ్ళావు. ఇప్పటికీ 46 సంవత్సరాల నుంచి నీ సామ్రాజ్యం, అది నీ తండ్రి సామ్రాజ్యం, నిర్మించిన సామ్రాజ్యం. అక్కడ నీ పరిస్థితి ఏంది ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇక ఆయన ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. హెచ్చరిక అన్నా, ఎవరిని హెచ్చరిస్తున్నావు అయ్యా నువ్వు? ఏ విధంగా హెచ్చరిస్తున్నావు? హెచ్చరికలు అంటే లోకేష్ బాబు చేసింది, హెచ్చరికలు అంటే చంద్రబాబు నాయుడు చేసింది. రెడ్ బుక్ పట్టుకున్నారు, హెచ్చరికలు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది. హెచ్చరిక అంటే పవన్ కళ్యాణ్ చేసింది. ఏమన్నారు వాళ్ళు? తాట తెస్తాం, మీ జాతకాలన్నీ పుస్తకాలు రాస్తామని చెప్పి లోకేష్ బాబు గారు బయలుదేరాడు కదా ఎర్ర పుస్తకంలో. ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు కదా. వాసుదేవరెడ్డి గారి మీద జరుగుతున్న దాడులు చూస్తూనే ఉన్నారు కదా. దోరంబోడి గారు చంద్రశేఖర రెడ్డి చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు బయటకు తీస్తూనే ఉన్నారు కదా. ఒక్కొక్కటి బయటకు వస్తారే ఉన్నారు కదా. మీరు ఇందాక అన్నారు కులం చూడవు, మతం చూడవు అని. జవహర్ రెడ్డి గారు బీసీనా?
మరి డీజీపీగా చేసిన రెడ్డి గారు ఎస్సీనా, మీ సలహాదారు ఎస్టీనా, ఇంకో సలహాదారు సజ్జం కల్లం ఆయన అజయ్ కల్లం రెడ్డి గారు ఆయన ఏమన్నా ఎస్టీనా, మైనారిటీనా? అందరినీ రెడ్డికి ఇచ్చాడు, అవును కాదనలేవు. అంతే కదా, నువ్వు చూసి కులం చూడన్నావు అంటే నీ కులం తప్ప ఎవరిని చూడన్నావు. అర్థం చేసుకుంటున్నారు ఈరోజు ప్రజలు, అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ స్థితికి తీసుకొచ్చారు.